హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదివిజుని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు వీడు చూస్తున్నారు సండే రోజు మా వినాయకుని నిమజ్జనం డే అన్నమాట. సో ఆ రోజు వచ్చేసేసి మాకు ఇంచక్క ఇలా పెరుగన్నము చిత్రాన్నము అయితే మా ఇంటి దగ్గర ఒక అన్నగారు అయితే స్పాన్సర్ చేస్తారనమాట. సో అందరం కూడా మా మనీ వాళ్ళ కాంపౌండ్ ఉంటుంది కదా, అక్కడ ఇలా బౌల్స్లలో వేసి ఇచ్చేసేస్తాడు. ఇక్కడ పెట్టేసుకొని ఇంచక్క చైర్స్ ఉంటాయి, ఫ్యాన్ ఉంటుంది, వాటర్ తీసుకొని వస్తారు. కూల్ వాటర్ నార్మల్ అయితే నార్మల్ వాటర్ ఉంటుంది, పేపర్ ప్లేట్స్ అన్నీ తెచ్చి పెట్టింటారు. సో మా అన్న వచ్చేసేసి ఓన్లీ చిత్రాన్నము పెరగన్నం చూపించింటే మా మానస ఆంటీ కానివ్వండి, మా మణి కానివ్వండి, ఇంట్లో చట్నీస్ ఉంటుంది కదా, లేకుంటే బూందీ ఉంటుంది కదా, ఇలా వాళ్ళ ఇంట్లో ఉండేటివి ఏమి ఐటమ్స్ ఉంటే కూడా అవి తీసుకొని వచ్చి మాకైతే ఇలా ఓన్లీ చిత్రాన్నం ఏం తింటారో అన్నట్టుగా అనేసి అయితే మాకు ఇస్తారు. మేము సో అన్నీ కూడా అక్కడ తిని ఎంజాయ్ చేస్తాము. మార్నింగ్ వచ్చేసేసి టిఫిన్ ఐ థింక్ ఇడ్లీ వడ ఏమో తినేసేసాము. ఇంకా 1:30కి ఏమో లంచ్ అయితే తింటూ ఉన్నాము. అప్పటికి మా విఘ్నేశ్వర స్వామి ట్రాక్టర్ ఉంటుంది కదా, దాని మీదికి అయితే ఎక్కి కూర్చోపెట్టేసేసాడు. ఇంకా కదలలేదు. ఈసారి కొంచెం లేటుగా అయితే జరిగింది మా నిమజ్జనం ప్రాసెస్ అంతా కూడాను. ఇక్కడైతే మా స్వామివారు పూజలు మాత్రమే కాదు, సో ఫ్యామిలీని కూడా చాలా చక్కగా అయితే చూసుకుంటారనమాట. సో మా జాను తినలేదు అనేసి మా స్వామివారు అక్కడైతే తినిపిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మా స్వామివారు కొద్దిగా నేను చక్కగా నీట్గా ప్లేట్లో పెట్టించేసరికి చట్నీ వేసుకొని కొంచెం అలా తీసుకొని అయితే హ్యాపీగా అయితే తినేస్తుంది. సో మా లంచ్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ఇంకా 3:47 అయింది టైం. ఇప్పుడు వచ్చేసేసి ఇంకా వినాయకుని దగ్గర నిమజ్జనము డ్రమ్స్ అది అయితే ఇంకా స్టార్ట్ చేశారన్నమాట. రాంబొట్ల దేవాలయము ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఎందుకో అది చాలా లేట్గా అయితే స్టార్ట్ అయిందంట. 11 o'clock అంతా కూడా కంట్రోల్ రూము అది అంతా దాటేసేసి వెళ్ళిపోవాలి. సో 11 అయినా కూడా ఇంకా వచ్చేసేసి అక్కడ 1 town ఏరియాలో అక్కడ స్టార్ట్ అయ్యింది అని అయితే విన్నాము, 11-12 ఆ టైం మధ్యలో. సో అందుకోసము మా వినాయకుడి దగ్గర కూడా కానివ్వండి త్వరగా అన్న టెన్షన్ని అయితే మాకు ఏమీ పెట్టలేదు. సో 4 అవుతుంది కదా, అప్పుడు మేము ఇంకా మా డీజే వాళ్ళు అది వచ్చి వ్యాన్ రాగానే ఇంకా మాకు డీజే సాంగ్స్ని అయితే పెట్టుకొని ఇక్కడ డ్యాన్సెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వినాయకుడిని మటుకు 1 o'clockకి ట్రాక్టర్ మీదకి అయితే ఎక్కిచ్చేసేసి పెట్టేసేసారు, రెడీగా పెట్టేశారు. ఇంకా ఫస్ట్ మన డీజే వచ్చేసేసి మా ప్రసాద్ వాళ్ళ ఇంటి దగ్గర నిలబెట్టేసేసాడు. సో మా వాళ్ళు అయితే ఇక్కడ డ్యాన్సెస్ వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఈసారి వచ్చేసేసి ఈ రెడ్ టవల్స్, వైట్ టీషర్ట్స్ ఇలా అయితే తీసుకొని వచ్చారు, తెచ్చుకున్నారు. సో ఇంకా డాన్సెస్ని అయితే ఇంకా సాంగ్స్ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, ఒకటి మించి ఒక సాంగ్ అయితే ప్లే అవుతూనే ఉంటుంది. వీళ్ళ కాళ్ళు నొప్పులు రావాల్సిందే తప్ప డీజే మాస్టర్కి అయితే చేతులు నొప్పులు అస్సలకి రానే రావు. సాంగ్ అయిన వెంటనే సాంగ్ ఇలా అయితే అందుకుంటూనే ఉంటాడు. విఘ్నేశ్వర ట్రాక్టర్ వచ్చేసేసి అక్కడెక్కడో కింద సైడ్ ఉంది. డీజే అతను వచ్చేసేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. వీళ్ళు స్టార్ట్ అయితే చేశారు. ఎలా జరిగింది అంటే ఫస్ట్ ఇక్కడ ముందుకు వచ్చి నిలబెట్టేశారు కదా, కొంచెం సేపు ఉండేసేసరికి ట్రాక్టర్ మరీ వెనక్కి వెళ్తుందనమాట. అంటే మా వినాయకుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అయితే డీజే అన్నది స్టార్ట్ అవుతుంది. చాలా తమాషాగా అనిపించింది. సో ఇంకా ముందు వచ్చేసేసి మా వాళ్ళు ఇక్కడ ముందుగా పెట్టేసేసుకున్నారు కదా, డ్యాన్సెస్ని అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ బాయ్స్ అయితే స్టార్ట్ చేశారు, గర్ల్స్ అయితే కొంచెం షైగా ఫీల్ అయ్యారు. కొంచెం సేపటికి వాళ్ళు కూడా సూపర్గా అయితే డ్యాన్సెస్ని స్టార్ట్ అయితే చేసేసారనమాట.
4 o'clock నుంచి 6:30 వరకు అయితే డాన్సెస్ జరిగాయి. 2.5 hours ఏం ఎగిరారో మీరే చూసారు కదా. ఏ సాంగ్స్ ఏ స్టెప్స్ అని మధ్యలో నేను బిట్ లిరిక్స్ని అయితే మీకు డిస్ప్లే మీద అయితే పెట్టేసేసాను కదా. సో సూపర్గా అయితే ఎంజాయ్ చేశారు. సో ఫైనల్గా అయితే మన ఈ ఫోటో అయితే దొరికింటే మా గ్రీషు వాళ్ళు ఇద్దరు కూడా ఫోటో దిగేసేసారు. మా యశు వచ్చేసేసి పాలు తీసుకొని వచ్చి ఇలా పాలాభిషేకం కూడా చేయడం అయితే జరిగిందనమాట. ఫుల్ జోష్ తోటి మా పిల్లలు అయితే డాన్సెస్ని అయితే వేసేసారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. టైం కూడా వీళ్ళకు అంత దొరికింది అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. సో ఇంకా 7 o'clock ఇంకేం చేసాము అంటే ఇంకా కలర్స్ అన్నీ పూసేసుకున్నారు కదా, ఫ్రెష్ అయిపోయాము. ఇంకా అందులో మాకు కరెంటు కూడా ఉండదన్నమాట. మార్నింగ్ ఎప్పుడో తీసేస్తారు, కరెంటు కూడా ఉండదు. మళ్ళీ కొంచెం ఆ కలర్స్ అంతా కూడా ఉన్నాయని ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా అలా వెళ్ళిపోదాము వినాయకులను చూడడానికి అనేసి. ఇంకా 2 wheelers ఉంటాయి కదా, అవైతే వేసేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా అంతవరకు ఎంతవరకు వాళ్ళు అలౌ చేయనిస్తారో పోలీస్ వాళ్ళు అంతవరకు అయితే వెళ్ళామన్నమాట. బండ్ల మీద మొత్తం ఫుల్ ఆఫ్ సౌండ్స్ కానివ్వండి, ఆ డీజేస్, ఈసారి డ్రమ్స్ కన్నా కూడా మొత్తం అంటే ఒక 100 ఉన్నాయనుకోండి ఆ లైన్లో 99 వచ్చేసేసి డీజేలే ఉన్నాయి. ఎవరో ఒకరు ఇద్దరు డ్రమ్స్ అన్నమాట. డ్రమ్స్ అయితే చాలా తక్కువగా అనిపించాయి మాకు, డీజేలే ఎక్కువగా అనిపించాయి. సాంగ్స్ మీద సాంగ్స్ పెట్టని సాంగ్స్ని అయితే ప్లే అవుతూనే ఉన్నాయి. ఆ రన్నింగ్ మేము వెళ్తూ ఉన్నప్పుడు అంతా కూడా డాన్సెస్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది అబ్బాయి ఎనర్జీ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అది అంతా కూడా మనకు ఆ 9 days విఘ్నేశ్వరుడు ఇచ్చినటువంటి శక్తే ఏమో అని అనిపిస్తుంది. ఈ ఫుల్ కలర్స్ ఎలా ఉన్నాయి చూడండి. సూపర్గా అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట. మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ ఏదో వర్క్ ఉంది అనేసి అని ఎమర్జెన్సీగా ఊరికి అయితే వెళ్ళాడు. సో నేనైతే కొంచెం డ్యాన్స్ వేయలేకపోయాను, కొంచెం ఎంజాయ్ చేయలేకపోయాను. పిల్లలు మటుకు సూపర్ డూపర్గా అయితే ఎంజాయ్ చేశారు. మస్తు ఎంజాయ్ అయితే చేశారని కూడా చెప్పొచ్చు. సో ఇంకా అలా అంతా చూసేసుకున్న తర్వాత ఇంకా మేము ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ వెళ్ళంగానే సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఈ మధ్య మా ధీరజ్ చెప్తుంటాడు కదా మ్యాన్చో అనేసి అని. సో అదైతే ఆర్డర్ అయితే చేసేసుకున్నాము. నాకు ఇది చూడంగానే వాడే గుర్తుకొస్తూ ఉంటాడు కూడాను. సో ఇంకా ఫస్ట్ అయితే సూప్ని ఆర్డర్ చేసుకున్నాం. ఆ రోజు వచ్చేసేసి మా సరిత బర్త్డే కూడాను అనమాట. మన వినాయకుని నిమజ్జనం రోజు ఇక్కడ మా సరిత బర్త్డే, అక్కడ మా అక్క వాళ్ళ హస్బెండ్ ఖమ్మంలో మా బావగారి బర్త్డే కూడాను. సో మా బావగారు అయితే ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి ఇంకా ఇక్కడ మా సరిత మేమందరం బయటికి వెళ్ళాము కదా. సో కేక్స్ కూడా తీసుకొని వచ్చారు. సో కేక్ కటింగ్ అది అక్కడ రెస్టారెంట్లోనే అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా పాటలు పాడండిరా అంటే ఒక్కొక్కరి గలం విప్పి మరీ పాడిన పాటలు వినండి. హ్యాపీ బర్త్డే టు సరిత, ఒక్కొక్కరొకటి. తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు సాంగ్స్, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ సాంగ్స్ అయితే పాడారు. సో ఇంకా యాజ్ యూజువల్ ఆ రోజు సండే కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు తిన్నారు. నేనైతే నాన్ వెజ్ తినలేదు. నేను పిల్లలు స్టార్టర్ తీసుకున్నాము. తర్వాత రోటీ కర్రీ అండ్ రైస్ అయితే తీసేసుకొని తినేసేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇది మన వినాయకుడు, మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడు నిమజ్జనం అనమాట. 12:30, 1:30 ఆ మధ్యలో జరిగింది. నాకు ఎగ్జాక్ట్గా టైం అయితే ఐడియా లేదు. జస్ట్ నాకు ధీరజ్ చెప్పాడనమాట, ఇలా 12:30, 1 గంటకు అలా అయితే మన వినాయకుడు అయితే నిమజ్జనం జరిగిందమ్మా అని వాడి దగ్గర వీడియో ఎవరో పంపించారు. సో ఈ వీడియో కూడా నువ్వు మన ఛానల్లో అయితే షేర్ చేయని నా కోసం అయితే పంపించాడు వాడు. సో మన వినాయకుడు నిమజ్జనం కూడా ఈసారి నేను మన ఇక్కడ చూడడం అయితే జరిగింది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో 9 రోజులు మా ఇంటి దగ్గర ఉండి పూజలని అందుకొని మా హోమం చేపించుకొని అన్నదాన కార్యక్రమము జరిపించి బుడ్డి పిల్లలకు కూడా
ప్రోగ్రామ్స్ కానివ్వండి, డ్యాన్స్ గిఫ్ట్స్ కానీ అన్నీ కూడా చేయించుకొని నిమజ్జనానికి సిద్ధమైపోయి నిమజ్జనం జరిపించుకున్న మా విఘ్నేశ్వరునికి జై బోలో గణేష్ మహారాజ్కి జై. మళ్ళీ సంవత్సరము ఇంతకు డబల్ విఘ్నేశ్వరుని పూజలు జరుపుకోవాలి 9 రోజులని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆదిలక్ష్మి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సూపర్ డూపర్గా అయితే ఎంజాయ్ చేశాము అని చెప్పవచ్చును. సో ఈసారి మా ధీరు కూడా అవైలబుల్ ఉన్నాడు, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశాడు. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.